హాయ్ అండి. అందరికి నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే క్యాబేజీ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక ఫ్రెష్ క్యాబేజీని తీసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను వాటర్లో వేసి ఒక 70% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక కర్రీకి సరిపోయేంత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపును యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకొని పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. టమాటా ముక్కలను లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని వాటర్లో 70% వరకు ఉడికించిన క్యాబేజీని ఇందులోకి వేసేసుకొని పూర్తిగా కలిసేలా అంతా ఒకసారి కలుపుకుందాం. చూపిస్తున్న విధంగా కలుపుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారంను యాడ్ చేసేసుకుందాం. అదేవిధంగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత సరిపడా వాటర్ను యాడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించి లాస్ట్లో కొంచెం కొత్తిమీర మరియు మసాలా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవడమే. అంతేనండి. క్యాబేజీ టమాటా కర్రీ ఈ విధంగా చేసుకున్నారంటే ఇష్టం లేని వారు కూడా ఇష్టపడుతూ తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.